ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి 131వ కీర్తనను మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినము కూడా మొదటి 3 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం: యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచుచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరలా తండ్రి, ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారిని దీవించి తండ్రి ఆశీర్వదించండి. ఈ నీ మాటలు బయలుదేరుతూ ఉండగా పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ, రోగికి స్వస్థత దయచేసి కాపాడి కనుక తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా నీ వాక్యం కోసమై వేచి ఉండగా మా జీవితాలు తృప్తిపరచండి, మా జీవితాలను సరిచేసి సరిదిద్దండి. నీ రాకడకు సిద్ధపాటు చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి మనము 3 వచనాలు చదువుకున్నాం. అందులో మొదటి వచనాన్ని గత దినము ధ్యానము చేసుకున్నాము. ఈ దినము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 2వ వచనంలో రాయబడిన మాట: నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అన్నాడు. మనము ఈ వచనాన్ని గమనించినప్పుడు తల్లి పాలు విడిచిన పిల్ల తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్లు, నా ప్రాణము నాలో ప్రశాంతంగా ఉంది అన్నాడు. దావీదు ఒక పరాక్రమశాలి. దావీదు ఒక గొప్ప రాజు. దావీదు ఒక కవి. దావీదు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, ఉత్తమమైన వాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తమమైన వాడు, నమ్మకమైన వాడు దావీదు, సుబుద్ధి గలవాడు దావీదు, నమ్మకస్తుడు. దేవుడు చెప్పిన ప్రతి పని తప్పకుండా నెరవేర్చేటువంటి ఒక నాయకుడు. కుడి ఎడమలకు తొలగని వాడు, అపవాది శోధనకు లొంగనివాడు,
సింహపు గుండె లాంటి ధైర్యం గలవాడు దావీదు. ఇలాంటి వ్యక్తి చెప్తున్న మాట ఏమిటంటే తల్లి పాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద నిశ్చింతగా ఉన్నట్లు, దేవా నేను నీ యొద్ద నిశ్చింతగా ఉన్నాను అన్నాడు. నా ప్రాణము నాలో ప్రశాంతంగా ఉంది అన్నాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలము? ప్రశాంతత లేని దేశంలో, ప్రశాంతత లేని ఊరిలో, ప్రశాంతత లేని కుటుంబాల్లో జీవిస్తున్న మనకు ఎలా ప్రశాంతత కలుగుతుంది అంటే, దాన్నే దావీదు చెప్పాడు. ఏం చెప్పినాడు? తల్లి పాలు విడిచిన పిల్ల తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు అన్నాడు. తల్లి పాలు విడిచిన పిల్ల అంటే ఒకవేళ 3 ఏళ్ళ పాప అయి ఉండొచ్చు, బాబు అయి ఉండొచ్చు. ఏ విధంగా పిల్లలు నిశ్చింతగా తల్లి ఒడిలో ఉంటారో, తల్లి యొద్ద ఉంటారో, ఆ విధంగా నేను కూడా అలా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అని అన్నాడు. అయినప్పటికీ తనను తాను చిన్న పిల్లవాడితో పోల్చుకుంటూ ఉన్నాడు. చిన్న పిల్లవాడితో పోల్చుకుంటున్నాడు. చిన్న పిల్లవాడితో పోల్చుకుంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ అతనికి ఒక సత్యాన్ని నేర్పించాడు. దేవుని ఆత్మ అతనికి ఒక సత్యాన్ని నేర్పించాడు. అదే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు దాన్ని వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ, పిల్లలను నా యొద్దకు రానియండి అని అన్నాడు అన్నమాట. ఆయన దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట అది. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే కనుక దేవుని వాక్యం చెబుతున్నమాట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతూ, తన రాజ్యములో గనుడెవడు, తన రాజ్యములో గొప్పవాడెవడు, తన రాజ్యములో చేరేవాడెవడు, దాని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట, మీలో మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని అన్నాడు. బిడ్డల్లో మార్పు ఉంటుంది. బిడ్డలు కొడితే కొట్టరు, తిడితే తిరిగి తిట్టరు. పిల్లలు కదా, వారికేం తెలుసు? అందుకే మీరు మార్పు నొందండి అన్నాడు. మీరు మార్పు నొందండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. దావీదు మార్పు నొందాడు. చిన్న పిల్లవానితో పోల్చుకున్నాడు. చనుపాలు విడిచిన పిల్లవలే అన్నాడు. తగ్గించుకున్నాడు. ఇలాంటి వారిది దేవుని రాజ్యం అన్నాడు. దావీదు తగ్గించుకున్నాడు. దేవుని రాజ్యం తనది. దావీదు తగ్గించుకున్నాడు. దేవుని రాజ్యంలో గొప్పోడు. నీవు నేను కూడా తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళం అవుతాం. అదే ప్రభు చెప్పిన మాట 4వ వచనంలో, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. పరలోక రాజ్యములో గొప్పవాడు అని అన్నాడు అన్నమాట. గొప్పవాడు
ఇక్కడ తగ్గింపు ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. మార్పు నొంది అనే మాట ఉంది కదా, పరివర్తన చెందడంలో యేసు కోరే మార్పు ఏమిటంటే, చిన్న పిల్లల వలె తనను తాను తగ్గించుకోవడంతో ప్రారంభమవుతుంది అన్నాడు. అంటే వినయం కలిగి నిష్కపటముగా ఆధారపడి బలహీనులుగా పరలోక తండ్రి వలన రూపుదిద్దబడడానికి సిద్ధంగా ఉండమని అర్థం. ఈ మాట గుర్తుంచుకోవాలి. వేదాంత పరంగా చెప్పాలంటే చిన్నపిల్లలాంటి అనుగుణమును అవలంబించుకోండి, అలవర్చుకోండి అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. తర్వాత యేసు కోరి పరివర్తన లేక మార్పు రెండు విధాలుగా ఉంటుంది. యేసు కోరి పరివర్తన మార్పు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, దైవభక్తి లేని వాటన్నిటిని పూర్తిగా మానివేయడము. దైవభక్తి లేని వాటిని పూర్తిగా మానివేయడం, దేవుని వైపు తిరిగి నీతి కార్యాలు చేయడం. అంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుట. మారు మనసుకు తగిన ఫలము ఫలించుట అనేది దేవుని వాక్యం చెబుతుంది. మార్పు అనేటువంటిది రెండు విధాలను చెప్పుకున్నాం కాబట్టి, ఒకటవదిగా పరివర్తన అంటే మారు మనస్సు పొందుట అనేది దేవుని వాక్యం చెబుతుంది. మారు మనసు పొందేవాడు పశ్చాత్తాపడతాడు. జీవితాన్ని, ప్రవర్తనను, మాట తీరు, చూపు అన్నీ కూడా మార్చుకుంటాడు. ప్రభు కోసమై తాను జీవించడానికి సిద్ధపడతాడు. ఇది మార్పు. పరివర్తన అంటే దేవుని రక్షణ అనేటువంటి విధానం మనకు ఇందులో కనిపిస్తుంది. కాబట్టి మార్పు చెందుట అనేది గుర్తుంచుకోవాలి. రెండవది, దేవునితో మనకు గల క్రొత్త సంబంధము వలన మారు మనసు పొందాక దేవునితో సంబంధం కలిగి ఉంటాము అనేది. దేవునితో అనుబంధం కలిగి ఉంటాం, దేవునిలో మనం ఉంటాం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి మార్పు నొందిన బిడ్డవలే మీరు ఉండండి, అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో గొప్పవారు అని యేసుక్రీస్తు ప్రభు ఇందులో చెప్పిన మాట మనకు అర్థమవుతూ ఉంది. ఇక రెండవదిగా చూడండి, మార్క్స్ వార్త 10-15 వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 15వ వచనములో 15-16 చదువుదాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము నంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను అనే మాట ఉంది. ఇక్కడ చిన్న పిల్లలను దేవుడు దీవించుట కనిపిస్తుంది. దేవుడు ఎవరిని దీవిస్తాడంటే చిన్న పిల్లలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా నీవు, నేను, మనమందరం కొడుక మార్పు నొందిన బిడ్డల వలె ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆయన ఎత్తుకొని కౌగిలించుకున్నాడట. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఎవరి మీద? బిడ్డల మీద. 13-14 చదువుకుందాం చూడండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి అన్నమాట ఉంది. 14 వచనం. యేసు అది చూచి కోప్పడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి,
వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఎలాంటి వారిది దేవుని రాజ్యం? చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు, వారిదే దేవుని రాజ్యం అని ఆయన చెప్పిన మాట. ఆటంకపరచవద్దు. పిల్లలు ప్రభు ఎద్దుకు వస్తుంటే ఆటంకపరచవద్దు, వీరిదే దేవుని రాజ్యం అని అన్నాడు. వీరిదే దేవుని రాజ్యం అని అన్నాడు. అంటే అలాంటి మనసు గల వారిది దేవుని రాజ్యము అని, అలాంటి వారు దేవుని రాజ్యము అని. కాబట్టి ఆ బిడ్డలను ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, వారి మీద చేతులు ఉంచాడు, వారిని ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి దావీదును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించినాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో తను దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో తాను స్తుతించినట్టుగా మనం చూస్తాం. చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నట్టుగా లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. లూకా సువార్త 18, 16, 17 కూడా ఇదే మాటలు కనిపిస్తాయి. లూకా సువార్త 18వ అధ్యాయము 16, 17 వచనాలు. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన చెప్పుకుంటా వచ్చినాడు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇక పౌలు ఏం చెప్పినాడు? సంఘ బిడ్డల గురించి, సంఘాల గురించి, విశ్వాసాల గురించి ఏం చెప్పాడు పౌలు? దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఇలాగ రాయబడింది. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అపరిపక్వత గురించి పౌలు ఇక్కడ సంఘస్థులను మందలిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మందలిస్తూ ఉన్నాడు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ అన్నాడు. మేము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. దేవుని వాక్యాన్ని చెప్పేవారు ఉన్నారు కానీ వినడానికి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఓపిక లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యము మనకు అంత పెద్దగా వినిపించటం లేదు. అందుకే పౌలు అన్నాడు, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. వినకపోతే బోధించడం కష్టమే. వినేవారికి బోధించవచ్చు కానీ వినని వారికి ఎంత బోధించినా వారి చెవికి ఎక్కదు కదా. వారి ఆలోచన వల్లదే, వారి తలంపుల వల్లవే, వారి నవ్వులాట వల్లదే. అవునా? కొంతమంది మందిరానికి వచ్చి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు.
అలాంటి వారిని చూస్తే వాక్యం కూడా చెప్పబుద్ధి కాదు. పిల్లలతో ఆడుకోవడం, నవ్వులాట, అవునా, వారిని గిల్లుకోవడం, వారితో కలిసిపోవడం, ఇలాంటి వారు ఏం వాక్యం వింటారు? ఇలాంటి వారికి ఏ వాక్యం అర్థమవుతుంది? వీళ్ళకు టైంపాస్కు మాత్రమే వస్తారు, అలా వెళ్ళిపోతారు. ఏం అర్థమవుతుంది వాళ్ళకి అసలు? కాబట్టి వారికి వాక్యం చెప్పినా నష్టమే నష్టమే అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మరలా మొదటి నుంచి చెప్పాల్సి వచ్చింది. మీరు బోధకులుగా ఉండాల్సింది. 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది ప్రభు నమ్ముకొని, ఇంకా ఏ వాక్యం గుర్తుండదు వీళ్ళకు, ఏ అక్షరం గుర్తుండదు, ఒక పాట కూడా గుర్తుండదు. విశ్వాసంలో మాత్రం 30 ఏళ్ళైంది ప్రభు నమ్ముకొని, 40 ఏళ్ళైంది ప్రభు నమ్ముకొని మేము అంటారు కానీ ఏ అధ్యాయంలో ఏముందో చెప్పలేరు. బొత్తిగా చెప్తారా? చెప్పగలుగుతారా? ఒక్క పాట వాడగలుగుతారా మీరు చూడకుండా? చూసి పాడనీకనే తప్పులు వాడతాము, ఇంకా చూడకుండా ఎలా వాడతాం మనము? ఎన్ని ఏళ్ళు అనుభవం ఉంటే నీకేమి? 20 ఏళ్ళ అనుభవం ఉంటేమి, 30 ఏళ్ళ అనుభవం ఉంటేమి, 50 ఏళ్ళ అనుభవం ఉంటేమి? ఏ అక్షరం నీకు తెలకపోతే, ఏ పాట రాకపోతే కనుక నీ వల్ల నష్టమే కానీ లాభమేమి ఉండదు. నీకు మళ్ళా చెప్పాల్సి వస్తుంది మొదటి నుంచి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, 14 ఏళ్ళ పాపకు, కానీ 10వ తరగతి, కానీ ఆలు సరిగ్గా రాయనికి రావు. అర్థమైందా? 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఆలు సరిగ్గా రాయనికి రాదు. అలాంటి పాపం చదివిస్తే ఏమి, చదివించకపోతే ఏమి? దేవుని వాక్యం చెప్తున్న మాట, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేనే. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మీకు పాలే సరిపోతాయి, ఇంకా ఎన్నేళ్ళనే పాలు తాక్కుంటూ ఉండరు. ఇంకా బలమైన ఆహారం మీకు వంటదు, ఇంకా పెట్టినా వాంతికి చేసుకుంటారు, ఇంకా తినలేరు, అరిగించుకోలేరు. అది పౌలు చెప్తున్న మాట. పాలు త్రాగు ప్రతివాడు శిశువే, అవునా? పాలు తాగు ప్రతివాడు శిశువే. పిల్లవాడే పాలు తాగేది, పెద్దోడు పాలు తాగుతాడా తల్లికాడ? కాదు కదా. నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. నీతి విషయంలో, వాక్య విషయంలో అనుభవం లేదు. ఏ మాట గుర్తుకుండదు. మంది అంటారు చూడండి, మంది అన్న మాటలు, తిట్టిన మాటలు అయితే గుర్తుకుంటాయి, సత్యంతరం గుర్తుకుంటాయి, కానీ వాక్యం మాత్రం, నీతి వాక్యాలు మాత్రం ఎప్పటికి గుర్తే ఉండనే ఉండవు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరికి బలమైన ఆహారం? ఎవరికి పాలు? శిశులకు పాలు. బలమైన ఆహారము ఎవరికంటే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అన్నాడనమాట. వీరికి బలమైన ఆహారం పెట్టిన అరిగించుకుంటారు. రాళ్ళు తిని కరిగించే వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లలు మాత్రం పాలు దాగి కూడా కక్కే వాళ్ళు ఉన్నారు. అరగక అవి కూడా కడుపులో ఇమ్మడవు. అది పౌలు చెప్పిన మాట. ఇదే పౌలే ఇట్లన్నాడు మళ్ళా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని.
శరీర సంబంధులైన మనుషులే వలె మనుషుల మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అన్నాడన్నమాట. పౌలు చెప్తున్న మాట మనం గ్రహించే వారిగా ఉండాలి. ఇక్కడ ఆత్మ సంబంధులైన లేకపోతే కొరింథీ సంఘములోన పెద్ద సమస్య ఏమిటంటే లోక సంబంధమైన చెడుగు నుండి వేరే ప్రత్యేకమై పోకుండానే దేవుని ఆశీర్వాదాలను పొందడానికి వాళ్ళు ప్రయత్నము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని అని అన్నాడు అన్నమాట. కొరింథీ సంఘ కాపరులు నాయకులు మార్పు చెందమని పౌలు ప్రకటిస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మీరు మార్పు చెందండి, మీరు మారు మనసు పొందండి అని ఆయన చెప్పినాడు. అందును బట్టి మనం ఆలోచన చేసినప్పుడు శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇక 2వ వచనంలో రాయబడినమంటే అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు అన్నాడు. మీకు బలము చాలకపోయినందున పాలతో పెంచాను అన్నాడు. పాలతో పెంచుట, అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ముందు పాలతో పెరగాల, తర్వాత అన్నముతో పెరగాల, బలము కలిగి జీవించాల. అది పౌలు వారితో చెప్పిన మాట ఇందులో మనం చూస్తాం. ఇదే కొరింథీ పత్రికలో రాయబడిన మాట చూడండి. 14వ అధ్యాయం 20వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశులుగా ఉండుడి. బుద్ధి విషయమైతే పెద్దవారులై ఉండండి అని అన్నాడనమాట. దేవుని వాక్యం చెప్తున్న మాట ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక అన్నాడు. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశులుగా ఉండండి. బుద్ధి విషయమైతే పెద్దలుగా ఉండండి, దుష్టత్వం విషయం అయితే పసిపిల్లలుగా ఉండండి. దుష్టత్వము పసిపిల్లలకు తెలియదు కదా. దుష్టత్వం అంటే ఏమిటో తెలియదు, పాపం అంటే ఏమిటో తెలియదు పసిపిల్లలకు. మీరు అట్లా ఉండండి అని పౌలు స్పష్టం చేశాడు. ఇక్కడ ఎలాగుండాలంటే పసిపిల్లలు ఉండండి. ఏ విషయంలో? దుష్టత్వం విషయంలో, పాపం విషయంలో. బుద్ధి విషయంలో అయితే మాత్రం పెద్దవారులై ఉండండి. బుద్ధి విషయంలో పెద్దవారై ఉండండి, పసిపిల్లల మాదిరి ఉండొద్దు. దుష్టత్వం విషయంలో మాత్రమే మీరు పసిపిల్లలై ఉండండి అని పౌలు చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దాన్నే మనము 131వ కీర్తన 2వ వచనంలో మనము ఆ మాటలే మనము చదువుకొని ఉన్నాం. కాబట్టి దావీదు మహారాజు చెప్పిన మాట, ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉంది అని అన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది.
ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకో. నేను యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆయనే మన ఆశ, అంతే. ఆయనే మన ఆశ. మనం దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలా. లోకం మీద కాదు, దేని మీద కాదు, దేవుని మీద మనకు ఆశ. ఇశ్రాయేలు అనే మాట కనిపిస్తుంది. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొని ఉండు. మన ఆశ దేవుడే, మన కోరిక తీర్చేవాడు దేవుడే, మనల్ని ఆదుకొని ఆదరించేవాడు దేవుడే, అన్నీ కూడా దేవుడై ఉన్నాడు అన్నది మనము గుర్తుంచుకోవాలని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. ఈ 3వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, 130వ కీర్తనం 7వ వచనంలో రాయబడిన మాట అదే కదా. 130వ కీర్తన 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుంది? యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుంది? మనకు కృప దొరుకును, విమోచన దొరుకుతుంది. కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఆయన కృప గలవాడు, ఆయన విమోచకుడు. కాబట్టి మనం ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే దేవుని కృప, దేవుని విమోచన దొరుకుతుంది. అట్టి ఆశీర్వాదం, కృప దేవుడు మనకందరికీ సంపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. 131వ కీర్తన ధ్యానం చేయుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్తులను దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మీరు దర్శించమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.